రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై తాను చేసిన రాజకీయ వ్యాఖ్యలపై ఎంఆర్పీఎస్ నేతలు తన దిష్టిబొమ్మను దహనం చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడుతూ తాను జైల్లో ఉన్న సమయంలో హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలించాలని అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అంటే తనకు ఎంతో గౌరవమని అన్నారు. నిన్న నుంచి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించినటువంటి నాయకులు నా మీద ఒక మీడియా సమావేశం చేసి తర్వాత కొన్ని చోట్ల నా దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశం. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రెస్ మీట్లో నేను ఆ వీడియో చూశాను. ఈ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారిని నేను విమర్శించాను అని, అనుచిత పదజాలంతో నేను విమర్శించాననేటువంటి మాట మాట్లాడారు. ఆ పదజాలం ఏంటో ఒకసారి అందరిని చూడమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అనుచితమైన మాటలు నేనేమీ మాట్లాడలేదు. చాలా సందర్భాల్లో రాజకీయ విమర్శలు చేస్తుంటాం మేము రాజకీయంగా. నాకేమీ అనిత గారి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఏమి ఉండవు. రాజకీయం, ఆమె ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు, నేను ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నేను ఆమెను విమర్శించడానికి గల నేపథ్యం మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా లా అండ్ ఆర్డర్ క్షీణిస్తూ వచ్చింది. ఏ దశ దాకా క్షీణించిందంటే పోలీస్ స్టేషన్లోనే హత్యలు జరుగుతూ ఉన్నాయి. నడి రోడ్డు మీద మహిళ యొక్క పరువుని తీసేస్తున్నారు, వివస్త్రని చేస్తున్నారు. ఎప్పుడో మనం పురాణాల్లో విన్నాం, ఇవాళ నడి రోడ్డు మీద జరుగుతూ ఉంది. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ అనేటువంటి నేపథ్యంలో రాజీనామా చేయాలి అని కొన్ని మాటలు మాట్లాడి, ఏం మాట్లాడానో మీరు చూడండి. నేను అనకూడని మాటలు ఏమీ లేదు, రాజకీయంగా ఉండే మాటలే నేను మాట్లాడాను. దానికి ఎంఆర్పిఎస్ మా కులాన్ని దూషించారు. ఎక్కడ చూసుకోండి, 100 సార్లు చూసుకోండి. ఆ కమ్యూనిటీని, ఆమె కమ్యూనిటీ ఏంటో కూడా నాకు స్పష్టత లేదు. ఐ మీన్ ఎస్సీ అని తెలుసు తప్ప ఆ సబ్ డివిజన్స్లో ఏదో నాకు ఇంకా స్పష్టత లేదు. మొన్నటి దాకా కూడా ఇవాళ స్పష్టత వచ్చింది. ఆమె నేను విమర్శించానని చాలా చోట్ల నా బొమ్మ తగలేసుకొని నాకేం అభ్యంతరం లేదు. గడ్డిదండకు తప్ప నేనేమి దానికి చింతించేవాడిని కాదు. నేను అనని మాటలు నా నోట్లో పెట్టేసి రాజకీయంగా నన్ను దెబ్బతీయాలని ప్రయత్నం చేయటం ధర్మం కాదు. కమాన్, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు వచ్చి మాట్లాడమనండి, లేదా తెలుగుదేశంలో ఆమె కమ్యూనిటీకి సంబంధించిన మాట్లాడమనండి. ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందా కృష్ణ మాదిగ గారు, ఐ రెస్పెక్ట్ హిమ్. మనస్ఫూర్తిగా గౌరవించేటటువంటి వ్యక్తి. ఎందుకో తెలుసా? వెంకటేశ్వర రెడ్డి, సుబ్బారావు చౌదరి, అంబటి రాంబాబు నాయుడు అని వెనక తగిలించుకుంటారు కదా. మీకు మీ కులం ఎంత ముఖ్యమో తగిలించుకోవడం, మేము కూడా తక్కువ కులం వాళ్ళం కాదు అని కృష్ణమాదిగా అని పెట్టుకున్నాడు గౌరవంగా.